సెకండ్ల వీడియోకు 10 కోట్లు అడగడం విచారకరం. ప్రముఖ తమిళ కథానాయకుడు ధనుష్ పై నటి నయనతార తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం ఆమె జీవితాధారంగా నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ పేరుతో ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇది ఈ నెల 18న విడుదల కానుంది. ఇందులో నానుం రౌడీ దాన్ సినిమాలోని 3 సెకండ్ల వీడియో క్లిప్ ను వినియోగించగా తన అనుమతి లేకుండా ఈ చిత్ర సన్నివేశాల్ని వాడుకున్నందుకు చిత్ర నిర్మాత అయిన ధనుష్ నయనతారకు కాపీరైట్ యాక్ట్ కింద 10 కోట్లు చెల్లించాలని నోటీసులు పంపారు. ఈ విషయమై ధనుష్ ను సంప్రదించి అనుమతులు తీసుకోవాలని ఆమె 2 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన ఆ అవకాశం ఇవ్వలేదు. తనపై ఉన్న వ్యక్తిగత ద్వేషంతోనే దీనికి అనుమతి ఇవ్వలేదని బాధను వ్యక్తం చేస్తూ నయనతార సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆమె ఆయనకు ఓ బహిరంగ లేఖ రాశారు. నా సినీ ప్రయాణం, ప్రేమ, పెళ్లితో పాటు మరికొన్ని విశేషాలతో ఈ డాక్యుమెంటరీ సిద్ధమవుతోంది. దీంట్లో మా జీవితంలో ఎంతో ముఖ్యమైన నానుం రౌడీ దాన్ భాగం కాకపోవడం చాలా బాధాకరం. ఈ చిత్రంలోని ఫోటోలు, వీడియోలు, పాటలు వినియోగించుకోవడానికి సంబంధించిన ఎన్ఓసి కోసం దాదాపు 2 ఏళ్ల నుండి మీతో పోరాడుతున్నా. ప్రస్తుతం ఇది నెట్ఫ్లిక్స్ లో విడుదల కానున్న నేపథ్యంలో మీ ఆమోదం కోసం ఎదురు చూసా. చివరకు మా ఆశల్ని వదులుకున్నాం. మీరు అనుమతి ఇవ్వకపోవడంతో నా మనసును ముక్కలు చేసింది. నాపై వ్యక్తిగత ద్వేషంతో మీరిలా చేయడం బాధాకరం. 3 సెకండ్ల క్లిప్ వినియోగించుకునేందుకు 10 కోట్లు డిమాండ్ చేయడం విచారకరం. ఇక్కడే మీ వ్యక్తిత్వం ఎలాంటిదని తెలిసిపోతుంది. మీ నోటీసులకు మేము న్యాయబద్ధంగానే సమాధానం ఇస్తాం. మీరు మాపై పెంచుకున్న ప్రతీకారం మిమ్మల్ని మాత్రమే కాకుండా దీంట్లో భాగమైన ప్రతి ఒక్కరిని ఎంతో ఇబ్బంది పెడుతుంది. ఇతరుల జీవితాల నుండి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చనేది తెలియజేస్తూ మా కథను డాక్యుమెంటరీగా చేశాము. మీరు దీన్ని చూడండి, అలాగైనా మీ మనసు మారొచ్చు అంటూ ఆ లేఖలో ధనుష్ పై విమర్శలు గుప్పించారు నయనతార. ఆమె కెరియర్ లో నానుం రౌడీ దాన్ ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది ఆమెకు, విఘ్నేష్ కు తొలి సినిమా. ఈ చిత్ర సమయంలోనే వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. అనంతరం కొన్నాళ్లకు పెద్దలు అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. నయనతార ఆరోపణలపై స్పందించడానికి ధనుష్ నిరాకరించినట్లు సమాచారం.